Hello bunnies, welcome back to our channel. So girls, you're not a child anymore. So maturity is not about age, it's about how you think, how you react and how you grow. So I am Tara. I'm here to talk about the 6 laws of maturity. రూల్ నెంబర్ 1, స్టాప్ టెల్లింగ్ పీపుల్ ఎవ్రీథింగ్. మనం ప్రతిదీ అందరికీ చెప్తే అందరూ వినేవాళ్ళు అవ్వరు. సో కొంతమంది మనం ఇష్టంగా చెప్పుకున్నా కొంతమంది అసలుకి పీపుల్ డోంట్ కేర్. సో వాళ్ళు మన గురించి పట్టించుకోరు, చెప్పి కూడా వేస్ట్. అండ్ కొంతమంది అయితే సీక్రెట్గా మనల్ని ఫెయిల్ చేయడానికి చూస్తారు. సో మనం చెప్పకుండా ఉండటమే బెటర్. సో స్టాప్ టెల్లింగ్ పీపుల్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఎవ్వరు కూడా మన గురించి కేర్ తీసుకోరు. రూల్ నెంబర్ 2, ఎక్స్పెక్ట్ నథింగ్, అప్రిషియేట్ ఎవ్రీథింగ్. బీ గ్రేట్ఫుల్. ప్రతి చిన్నదానికి కూడా చాలా గ్రేట్ఫుల్గా ఉండండి. ఎందుకంటే ఎవరో మనల్ని హ్యాపీగా ఉంచాలని అనుకోవడం ఇట్స్ చెప్పాలి అంటే దరిద్రం. సో మనకి మనమే లిటిల్గా, అంటే ఏదైనా చిన్న చిన్న పనులకైనా చాలా గ్రేట్ఫుల్గా ఉంటే మన లైఫ్ ఇంకా చాలా పీస్గా ఉంటుంది. సో ఎక్స్పెక్ట్ చేయదు ఎవరి దగ్గర నుంచి, జస్ట్ ఎక్స్పెక్ట్. ఎవరి దగ్గర నుంచి అంటే నీ దగ్గర నుంచి నువ్వు మాత్రమే ఎక్స్పెక్ట్ చేయి, వేరే వాళ్ళ దగ్గర నుంచి కాదు. సో రూల్ నెంబర్ 3, కంట్రోల్ యువర్ సెల్ఫ్, నాట్ అదర్స్. కంట్రోల్ చేసుకో బ్రో. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ వేరే వాళ్ళు నిన్ను కంట్రోల్ చేస్తే చాలా దరిద్రంగా ఉండేది కదా. మనం వేరే వాళ్ళని కంట్రోల్ చేస్తే అది మన స్ట్రెంగ్త్. అదే మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటే అది ట్రూ పవర్. సో కంట్రోల్ చేసుకుందాం ప్రతిదీ కూడా. మనం సరౌండింగ్స్లో ఉన్నప్పుడు కూడా ఎలా మాట్లాడుతున్నాము, ఎలా నవ్వుతున్నాము, ఎలా వాక్ చేస్తున్నాము, ప్రతిదీ కూడా కంట్రోల్ చేసుకుందాం. అట్లీస్ట్ 2026కైనా మారిపోవాలి. అండ్ రూల్ నెంబర్ 4, డూ యువర్ బెస్ట్ అండ్ ట్రస్ట్ ది ప్రాసెస్. ఏది చేసినా కానీ బెస్ట్ ఇచ్చేయండి. 2026లో అస్సలు ఎవ్వరూ ఆపడానికి లేదు. జస్ట్ ట్రస్ట్ ది ప్రాసెస్ అంతే. ఇంకా ఎంత హార్డ్ వర్క్ చేస్తారో అంత లక్కీ మనం అవుతాము. ఎందుకంటే ఈ టైంలో ఎవరో మనల్ని వచ్చి ఉద్ధరిస్తారు అనుకోవడం చాలా మూర్ఖత్వం. సో గాయస్, నేనేం చెప్తాను అంటే ట్రస్ట్ ద ప్రాసెస్, హార్డ్ వర్క్ చేయండి. ఇంకా ఎన్ని రోజులు ఇలాగే ఉంటే అవ్వదు, అస్సలు అవ్వదు. సో హార్డ్ వర్క్ చేద్దాం బ్రో. ఇంకొకటి రూల్ నెంబర్ 5, చూజ్ యువర్ ఫ్రెండ్స్ వైజ్లీ. ఎందుకంటే మనం ఎప్పుడైతే మనల్ని మనం బెటర్గా ఉంచుకోవాలి అంటే మన సరౌండింగ్స్లో ఉన్న పీపుల్ని కూడా వాళ్ళు అంటే మనకి హానికి చేసే వాళ్ళని కాకుండా చాలా మంచి వాళ్ళని ఉంచుకుంటే ఆటోమేటిక్గా మనం కూడా చాలా బెటర్గా ఉంటాం. సో చూజ్ యువర్ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ వాళ్ళని కానీ వైజ్లీగా, తెలివిగా చూస్ చేసుకోవాలి. ఇంకొకటి రూల్ నెంబర్ 6, లెర్న్ టు రియాక్ట్ లెస్. మనం ఎప్పుడైతే మన రియాక్షన్స్ని, మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటామో అప్పుడు నోబడీ కెన్ మ్యానిపులేట్ us. సో ఒక్కటే చెప్తాను, మనల్ని మనం కంట్రోల్ చేసుకుందాం. ఇంకొకరికి ఛాన్స్ ఇచ్చే టైం అవుతుంది. మనల్ని మనం కంట్రోల్ చేసుకుందాం. ఇంకొకళ్ళు మనల్ని మ్యానిపులేట్ చేసే అవకాశం కూడా ఇవ్వదు. సో నేను ఒకటే చెప్తాను, ఒకళ్ళు మనకి చెప్పడానికి వీలదు.
ఇప్పటికైనా గర్ల్స్, యు ఆర్ నాట్ ఎ చైల్డ్ ఎనీమోర్. కాబట్టి ప్రతీది కూడా మీరు చేసే ప్రతి సింగిల్ స్టెప్ విల్ కౌంట్. కాబట్టి చేసే ప్రతీది కూడా బెస్ట్ ఇద్దాం, హార్డ్ వర్క్ చేద్దాం. ఇంకా మన చుట్టూ ఎవరు ఉన్నా కానీ వాళ్ళని పక్కన పెట్టేద్దాం. సో ఇదే నా ఫస్ట్ వీడియో. సో ఇఫ్ యూ గెట్ ఇంట్రెస్టెడ్, సో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ యూ కెన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇంకొకటి చెప్తాను, ఎవరిని పడితే వాళ్ళు నమ్మడానికి వీలదు. జస్ట్ మనల్ని మనం నమ్ముదాం. కనీసం ఇప్పటికైనా మన లైఫ్ని చాలా బెటర్గా ఉంచుకుందాం. థ్యాంక్ యూ.